భారత ఎన్నికల కమిషన్ స్థాపన పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వై మేఘా స్వరూప్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ స్థాపనను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 2011 సంవత్సరం నుంచి కార్యక్రమం కొనసాగుతుండగా ఈ ఏడాది 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నా భారతదేశం నా ఓటు అనే థీమ్తో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ థీమ్ ద్వారా భారత ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడే కేంద్ర బిందువని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని స్పష్టం చేశారు. ఓటు హక్కు అనేది కేవలం హక్కు మాత్రమే కాక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే గొప్ప భద్రత అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన అన్నారు. ఓటర్ నమోదు సంఖ్యను పెంపొందించడం, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, శాశ్వతంగా వలస వెళ్లిన వారు తమ పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన యువకులకు అభినందనలు తెలియజేస్తూ, యువ ఓటర్ల భాగస్వామ్యంతోనే దేశ భవిష్యత్తు మరింత బలంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి ఓటరు అవగాహనతో నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే చైతన్యవంతమైన, బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తోందని తెలిపారు. రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ, ప్రపంచంలోని అగ్రదేశాల్లో కూడా ఓటు హక్కు ఉన్న వారిలో కేవలం 40-45% మాత్రమే ఓటు వినియోగించుకుంటుండగా భారతదేశంలో సుమారు 85% మంది ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వకారణమన్నారు.